హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పుష్ప 2 ట్రైలర్ అయితే వచ్చేసింది భయ్యా. అయితే ఇందాక ఒక వీడియో చేశాను రివ్యూ. అయితే ఇప్పుడు డెప్త్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. ఏంటంటే భయ్యా, నేను మన ఛానల్లో ముందుగానే చెప్పాను పుష్ప 2 ట్రైలర్ 2 minutes 48 minutes ఉంటుందని. అయితే అప్పుడు నమ్మలేదు భయ్యా. ఇప్పుడైతే క్లారిటీ అయితే వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ నుండి మాట్లాడుకుందాం. జగపతి బాబు గురించి మాట్లాడుకుందాం భయ్యా. జగపతి బాబు మనకు పార్ట్ 1లో అసలు కనబడలేదు. అయితే పార్ట్ 2లో అతను ఒక పొలిటీషియన్ లా అయితే మనకైతే కనిపిస్తున్నారు. అయితే పుష్పకి ఎందుకు భయం లేదు, ఎందుకు అని ఆయన అయితే క్వశ్చన్ చేస్తూ ఉంటారు. మనకి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వినిపిస్తూనే ఉంది. అయితే పుష్ప ఎందుకు భయపడ్డంటే, పుష్పకి ఎవరు ఊహించలేనంత, ఎవరి దగ్గర లేనంత డబ్బు అయితే ఉంది. అదే కాకుండా పుష్ప అనే పేరు చిన్నదై ఉండొచ్చు, కానీ బాగా చాలా చాలా మనుషులకైతే తెలుసు, బడా మనుషులకైతే తెలుసు. ఇది ఒకటి మనకి హైలైట్ అనిపించింది భయ్యా. అదే కాకుండా శ్రీవల్లి అంటుంది, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా, పుష్ప అంటే బ్రాండ్, నిజంగా బ్రాండ్ క్రియేట్ చేశాడు భయ్యా. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పుష్పయే ఉంది, నాకు తెలుసు అనమాట. అదే కాకుండా గంధపు చెక్కలు స్మగ్లింగ్ నెక్స్ట్ లెవెల్ అయితే తీసుకెళ్ళాడు భయ్యా. ఏంటంటే కావాలలో మనకి అల్లు అర్జున్ పుష్పరాజ్ ఎలా కనబడ్డాడు, స్మగ్లర్ లా కనబడ్డాడు. అంటే స్మగ్లర్ ఇంకో స్మగ్లర్కి అయితే అమ్ముతున్నాడు. అయితే పుష్ప 2లో ఆయనే దేశాలు అమ్ముతున్నాడు. ఆ రకంగా అయితే అక్కడ గంధపు చెక్కలు అయితే ఆ విధంగా అయితే కనబడ్డాయి భయ్యా. వేరే లెవెల్, అసలు ఎవరు ఊహించలేదు. ఆ రకంగా అయితే పుష్పరాజ్ అయితే మారాడు భయ్యా. అదే కాకుండా పుష్ప క్లైమాక్స్లో ఫహద్ ఫాసిల్ది చూసాం. అయితే ఫహద్ ఫాసిల్ది ఆయన పూర్తిగా మారిపోయాడు భయ్యా. పార్టీ ఉంది పుష్ప అని చెప్పాడు. అంటే పుష్ప 1లో పార్టీ లేదా పుష్ప అని చెప్పాడు. అయితే పార్ట్ 2లో పార్టీ ఉంది పుష్ప, డెఫినెట్గా ఉంది. అంటే వీళ్ళని ఏ రకంగా ఇతను చంపుతున్నాడు, ఏ రకంగా వాళ్ళని హింస పెట్టి పుష్పరాజు కోసం వెతుకుతున్నాడో మనకి ట్రైలర్ చూశాక అర్థమైంది భయ్యా. చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు పుష్పరాజ్ ఎక్కడ అని. ఎందుకంటే పుష్పరాజ్ని చంపాలని శెఖావత్ సార్కి. అదే కాకుండా శెఖావత్ సార్ వాళ్ళందరినీ పట్టుకొని గంధపు చెక్కల దగ్గర వాళ్ళని చంపుతూ ఉన్నాడు. ఫైరే ఆయన కనిపించిన చోటల్లా అనమాట, ఫైరే అనిపించింది నాకు. అందరినీ చంపుతూ ఉంటాడు. అదే కాకుండా భయ్యా, పుష్పరాజ్ ఇంటర్నేషనల్ విలన్స్తో కూడా ఫైట్ చేస్తున్నాడు భయ్యా. అది వేరే లెవెల్ నాకైతే అనిపించింది. ఎందుకంటే కత్తులు తీసుకొని కొంతమంది ఉన్నారు, అలాగే గన్ తీసుకొని కొంతమంది ఉన్నారు. నెక్స్ట్ లెవెల్ ఫైట్ సీన్స్ అయితే ఉన్నాయి. అయితే గంగమ్మ ఫైట్ సీన్ అయితే నాకు చూపించారు భయ్యా. అంటే ఆ ట్రైలర్తో చూపించారు. అదే కాకుండా ఇంకో గట్టపై భయ్యా, అక్కడ పుర్రెలు అయితే ఉన్నాయి పుష్పరాజ్ మెడలో. ఏం చేస్తున్నాడో సుకుమార్ గారు నాకైతే అనిపించింది భయ్యా, వేరే లెవెల్. ఇక దీంట్లో మనకి దాక్షాయణి మరియు మంగళం సీను అంత కనిపించలేదు భయ్యా, అంత వాళ్ళది లేదు. కానీ మిగతా వాళ్ళది హైలైట్ అని నాకైతే అనిపించింది. ఇది మొత్తం రివెంజ్ స్టోరీ అంట. శ్రీవల్లితో రొమాన్స్ వేరే లెవెల్ అయితే ప్లాన్ చేశారు భయ్యా. ఇది నాకు చాలా బాగా నచ్చింది. అదే కాకుండా ట్రైలర్ లాస్ట్లో శెఖావత్ సార్తో మరియు అల్లు అర్జున్ ఫేస్ ఆఫ్ సీన్ దగ్గర పుష్ప అంటే ఫైర్ అనుకుంటువా, కాదు వైల్డ్ ఫైర్ అని చెప్పే డైలాగ్ నాకు చాలా బాగా నచ్చింది భయ్యా, వేరే లెవెల్. అసలు ఈ విధంగా ఈ రకమైన ట్రైలర్ నేనైతే ఊహించుకోలేదు. తమన్ చాలా బాగా చేశాడు భయ్యా. మ్యూజిక్ అయితే నేను డిఎస్పి గారే ఇచ్చారని అనుకున్నా, కానీ వేరే లెవెల్ కట్అవుట్లు, వేరే లెవెల్ లుక్స్. మన అల్లు అర్జున్లో ఇలాంటి యాంగిల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాం భయ్యా. చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో 3 డైలాగ్స్ భయ్యా చాలా అంటే చాలా బాగా నచ్చింది. పుష్ప పేరు చిన్నదే అయ్యొచ్చు, కానీ చాలామందికి తెలుసు అనే డైలాగ్ ఒకటి. అదే కాకుండా శ్రీవల్లి డైలాగ్ చెప్పేది, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా, బ్రాండు అనే డైలాగు. అదే కాకుండా వైల్డ్ ఫైర్ డైలాగు. ఈ 3 డైలాగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నాకు అలా చాలా బాగా నచ్చింది భయ్యా. ఈ మూవీ కోసం నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. నేను వెయిట్ చేసిన దానికి ఈ ట్రైలర్ నాకు మంచి తృప్తిని అయితే ఇచ్చింది. మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి అప్డేట్స్ ఇస్తూ ఉన్నా కదా.